మనం ఇంకో హోటల్కి వెళ్దామా? వద్దులేండి, ఇంటికి వెళ్దాం. అది కాదు ధరణి, హనీమూన్ కని ఇలా వచ్చి అలా వెళ్తే ఏం బాగుంటుంది? అవును ధరణి, మనం మరో హోటల్లో దిగుదాం. వద్దు రాధా గారు, భవిష్య విషయంలో అతను అన్న మాటలు నన్ను బాగా హర్ట్ చేశాయి. నా మూడంతా అతను చెడగొట్టాడు. నాకు ఈ ఊర్లోనే ఉండాలనిపించడం లేదు. వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలని. చూడు ధరణి, జరిగిందేదో జరిగిపోయింది. వాడొక మాట అంటే నువ్వు 10 మాటలు అన్నావు. సారీ కూడా చెప్పాడు కదా. అయినా ఆ హోటల్ మనం ఖాళీ చేసి వచ్చాం కదా, మనం ఇంకో హోటల్కి వెళ్తే ఏమవుతుంది? ఎందుకో నా మనసు ఇంటి వైపు లాగుతుందన్నయ్య. కాస్త నన్ను అర్థం చేసుకోండి. నా మీద కోపంతో ఇలా భవిష్య సాగు చెప్పి ఇంటికి వెళ్ళిపోదామంటుంది. అయినా అతను అన్న దాంట్లో తప్పే ఉంది. దానికి నానా అర్థాలు తీసి అర్ధాంతరంగా వెళ్ళిపోదాం అన్నప్పుడే నాకు అర్థమైంది. ధరణి, ఇదే నీ ఫైనల్ డెసిషనా? మూడ్ బాలేదంటున్నాను కదా. అందుకే మరో 4 రోజులు ఉంటే నీ మూడ్ బాగుంటుందేమో. ఇంటి ధ్యాస పడ్డాక ఇంకెక్కడ ఒక్క పూట కూడా ఉండలేము. కరెక్టేలే తమ్ముడు, మన ఇంటికి వెళ్ళిపోదాం పద. మళ్ళీ అడిగినా తన మనసు మారేలా లేదు.